వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో ఇప్పటివరకు మనం చాలా ఇంట్రడక్షన్ డిస్కస్ చేసేసాం, బేసిక్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తూ డిస్కస్ చేద్దాం ఇంకా బేసిక్స్. సో మరి మనకి ఇక్కడ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇప్పటివరకు మనం ప్రోగ్రామ్ రాయలేదు. సో మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ఎక్కడ మరి సో ఏ ఐడి చూజ్ చేసుకోవాలి అంటే నేనైతే విఎస్ కోడ్లో చెప్తాను. నేను విఎస్ కోడ్లో చెప్తున్నాను. సో ఇంకా మీరు ఏ ఐడీలను చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ కంపైలర్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ కంపైలర్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ మీరు గూగుల్కి వెళ్ళి మనకు పైథాన్ ఆన్లైన్ కంపైలర్ని కొట్టారనుకోండి, అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను విఎస్ కోడ్లో చేస్తున్నాను. విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. సో మీరు ఇది ఫాలో అవుతారు కాబట్టి. సో ఇంకా మీకు చాలా ఐడియాస్ ఉంటాయి. ఏంటంటే పైచామ్ కావచ్చు, ఇంకా చాలా దాంట్లో మనకు ఐడియాస్ ఉంటాయి. సో ఏంటి సింపుల్గా మనకు లైక్ ఏంటి గూగుల్కి వెళ్ళి జస్ట్ సెర్చ్ చేయండి, పైథాన్ ఐడియాస్ అని బొచ్చడు వస్తాయి. సో మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకు చాలా ఐడియాస్ ఉంటాయి కాబట్టి మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఓకే, మీరు ఒకవేళ ఆన్లైన్ కంపైలర్ ప్రాక్టీస్ చేసుకున్నా బెటర్. ఎక్కడ నుంచైనా మీరు నేర్చుకోవాలి, స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో నేను ఇక్కడ విఎస్ కోడ్లో చెప్తున్నాను. ఓకే, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో నేనేం చేస్తున్నానంటే ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. ఏ విధంగా? చివరన .pyతో సేవ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫైల్ నేమ్ .py. సో .pyతో సేవ్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఫస్ట్ అని ఇస్తున్నాను, ఫైల్ నేమ్ .py ఇలా సేవ్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్ .pyతో సేవ్ చేశాను నేను. మీరు కూడా అలానే సేవ్ చేసుకోండి. అంటే లైక్ మీ ఇష్టమైన నేమ్, ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చేసుకోండి. కానీ .pyతో సేవ్ చేయాలి. ఎందుకు .pyతో సేవ్ చేయాలంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, లాస్ట్కి ఏముంటుంది .mp3, .mp4, .pdf ఇలా ఫార్మాట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే పైథాన్ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు, మనం పైథాన్ చేస్తున్నాం అన్నప్పుడు పైథాన్ ప్రోగ్రామ్స్ .pyతో సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ఫైల్ ఇలా .pyతో సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరి నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఎంతసేపు పడుతుంది అనుకున్నారు? వన్ మినిట్ కూడా పడుతుంది మనకు. చూడండి, ప్రింట్ డబుల్ కోట్స్లో పెట్టి హలో వరల్డ్, నేను పైథాన్ ప్రోగ్రామ్ రాసి హలో వరల్డ్ చేస్తున్నాను. హాయ్ హలో. మీరు కూడా పైథాన్లో ప్రోగ్రామ్ రాసి హలో వరల్డ్ అని చెప్పండి అందరికీ. నేను పైథాన్కి వచ్చేసాను, పైథాన్లో హలో వరల్డ్ రాశాను. మీరు కూడా రాయాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా మీరు కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. సో తర్వాత మనం రన్ చేస్తాం ప్రోగ్రామ్. మనం ఇప్పుడు విఎస్ కోడ్లో మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు చూపిస్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూస్తాం. సో సింపుల్గా ప్రింట్ ఇలా లైక్ బ్రాకెట్స్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఇలా రాయాలి. సో ఇది ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇది నథింగ్ బట్ ఒక ఏంటి, ఇప్పుడు ప్రింట్లో ఉన్నది ఏంటంటే యాస్టిజ్, ప్రింట్లో ఉన్నది ప్రింట్ అవుతుంది హలో వరల్డ్ అని. హలో వరల్డ్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో జస్ట్ మనం జిరాక్స్, ఇప్పుడు మనం ఒక నోట్స్ బుక్ ఏంటి, మన బుక్ తీసుకుపోయి జిరాక్స్ తీసుకురమ్మంటాం. సో యాస్టిజ్ జిరాక్స్ వస్తుంది. అదేవిధంగా మీరు ప్రింట్ఎఫ్లో ఏది రాస్తారో యాస్టిజ్ వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్లో అయినది మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది. మొత్తం అవుట్పుట్లో ఎప్పుడు కూడా ప్రింట్లో మనకేంటి, ఇప్పుడు ఒక నోట్స్ బుక్ చెప్పాను కదా, జిరాక్స్ లాగానే ఇక్కడ ఏముంటుంది ఇది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని రాసాను, హలో వరల్డ్. సో ఒక డబుల్ కోట్స్ ఇవ్వాలి. సో ఇది పైథాన్లో ఒకటే లైన్లో అయిపోయింది. చిన్న కంపారిజన్ తీసుకుంటాను. సో నార్మల్గా అందరు కూడా సి లాంగ్వేజ్లో చేసే ఉంటారు ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్లో హలో వరల్డ్ రాస్తున్నాను జస్ట్ కంపారిజన్ కోసమే. మన పైథాన్ అయిపోయింది, ఇదే లైన్, ఒకటే లైన్. హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయిపోయింది ఒక లైన్ తోటే. మరి సి లాంగ్వేజ్లో మనం రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో హెడర్ ఫైల్ ఉంటుంది studio.h. ఓకేనా? తర్వాత మెయిన్ ఇంటూ మెయిన్, తర్వాత
ప్రింట్ ఎఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాసింది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్. సి లాంగ్వేజ్లో హలో వరల్డ్ చెప్తున్నాను. అబ్జర్వ్ చేశారా? సి లాంగ్వేజ్లో హలో వరల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు పైథాన్లో అయిపోయింది. నేను సి లాంగ్వేజ్లో చేస్తున్నాను హలో వరల్డ్. ఓకేనా? చివరన సెమీకాలన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చివరన సెమీకాలన్ ఉంటుంది. తర్వాత రిటర్న్ 0. ఈ విధంగా మన ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక్క లైన్లో అయిపోయింది పైథాన్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ అనేది అవుట్పుట్. ఇది కూడా సేమ్ అవుట్పుట్. అవుట్పుట్ ఏంటి? హలో వరల్డ్. చూడండి సేమ్ అవుట్పుట్. నాకు ఇక్కడ 1 2 3 4 5 6 7 ఒక చూడండి 1 2 3 4 5 6 అనుకోండి. అలా మనకు ఒక లైన్స్ వచ్చాయి. ఇక్కడ ఒక్క లైన్లో వచ్చింది. నాకు ఒక్క లైన్లో వచ్చింది ప్రోగ్రాము. ఇక్కడ సి లాంగ్వేజ్లో ఇంత టైం పట్టింది. సో అందుకోసమే ఎక్కువ మంది పైథాన్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే తక్కువ లైన్స్లో ఈజీ వేలో రాయడానికి. తర్వాత ఏంటి, ఇప్పుడు జావాలో ఉందనుకోండి, ఇంకా మీకు ఏమనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది, ఇంకా లెంత్గా అనిపిస్తుంది కోడ్. సో అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది పైథాన్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే సింపుల్గా రాయగలుగుతున్నాను ప్రోగ్రామ్ని. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంత లైన్ రాసేదాన్ని నేను ఒక లైన్లో రాసేసాను. అందుకోసం ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళు, అసలు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు కూడా పైథాన్ చూజ్ చేసుకోవడానికి కారణం ఇదే. సో అదేవిధంగా పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో కూడా అన్నీ డిస్కస్ చేసేసాం. సో ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో అందుకోసమే పైథాన్ అనేది చాలా చాలా మనకి ఇక్కడ ఏంటి ఎక్కువ మంది యూజ్ చేయడానికి, ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడానికి కారణం ఇదే. సో ఇది మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాసేసాం. సింపుల్గా ఇంతే ప్రింట్ చేయండి. ఇది జస్ట్ సి లాంగ్వేజ్ మీకు కంపారిజన్ కోసం చూపించాను. సో ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి, జస్ట్ కంపారిజన్ చూపించాను. సో నాకు ఇక్కడ వరకే అవసరం మనకు. సో మనకి ఇదే జస్ట్ మన ప్రోగ్రామ్ ఇది జస్ట్ సేవ్ చేశాను. .pyతో సేవ్ చేయాలి. ఇక్కడ సి లాంగ్వేజ్లో ఫస్ట్ .cతో సేవ్ చేస్తారు. అర్థమైందా? ఇది .pyతో. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్టెన్షన్ అదే. ఇప్పుడు సి లాంగ్వేజ్ కాబట్టి .c. ఇప్పుడు మీరు .mp4, .mp3, .pdf ఇవి అన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా ఇది ఇలా కూడా ఇక్కడ కూడా అంతే. ఏంటి .py, .c. సో ఇది జస్ట్ కంపారిజన్ కోసం చెప్పాను. సో ఇక్కడ చూడండి జస్ట్ ఒక లైన్లో అయిపోయింది. అర్థమైందా ఎంత సింపుల్గా అయిపోయిందో పైథాన్లో? సో అందుకోసమే పైథాన్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది మరి ఇక్కడ రాసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఎక్కడ నేనైతే విఎస్ కోడ్లో చేస్తాను. మీరు ఎక్కడైనా లైక్ మీరు విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే విఎస్ కోడ్లో చేయండి, లేదా ఆన్లైన్ కంపైలర్ అయితే ఆన్లైన్ కంపైలర్, ఇంకా లేకపోతే ఇంకా వేరే ఐడి అయితే వేరే ఐడి, కానీ విఎస్ కోడ్ ఉంటే బెటర్. నేను దాంట్లో ఇస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. హలో వరల్డ్ పైథాన్లో హలో వరల్డ్ అని చెప్దాం. సిలో చెప్పాలంటే ఈ విధంగా చెప్తాం. సో పైథాన్లో అయితే ఈ విధంగా. సో హలో వరల్డ్ అని పైథాన్లో ప్రాక్టికల్గా చెప్దాం. సరే చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ పైథాన్లో రాసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసాం పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, విఎస్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా పైథాన్ అండ్ విఎస్ కోడ్ని ఎలా సెటప్ చేయాలో కూడా చూసాం. ఇప్పుడు మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు అక్కడ ఫస్ట్ .py అని రాసాను కదా, ఇక్కడ వేరే నేమ్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ న్యూ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డెమో .py తో సేవ్ చేయాలి. పైథాన్ ప్రోగ్రామ్స్ కాబట్టి .py తో సేవ్ చేయాలి. మీరు ఒకవేళ సి లాంగ్వేజ్ అయితే .cతో ఎలా సేవ్ చేస్తారో అదేవిధంగా మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు .mp3, .mp4 ఎలా అయితే మనకు ఉంటాయో అదేవిధంగా పైథాన్ కూడా అంతే .py తో సేవ్ చేయాలి. ఇప్పుడు .py ఇచ్చాను అనుకోండి, .py ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు పైథాన్ సింబల్ వస్తుంది. .py అని ఇవ్వాలి. డెమో.py అని ఇచ్చాను. సో ఇక్కడ డెమో.py ఇచ్చాను కదా. సో ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ రన్స్. సో ప్రింట్ హలో వరల్డ్ పైథాన్లో హలో వరల్డ్ రాస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి డౌన్ ఆరో మనకి ఇక్కడ క్లిక్ చేసి రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టెర్మినల్. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు కావాలంటే ఇంకో లైన్ రాస్తున్నాను నేను. చూడండి నెక్స్ట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి
హలో వరల్డ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. టర్మినల్లో అవుట్పుట్ రావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ అని ఇస్తున్నాను. రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ అని. ఒకవేళ మీకు అవుట్పుట్ లో వస్తే అవుట్పుట్ లో రావద్దు, జస్ట్ టర్మినల్లో, ఇక్కడ టర్మినల్లోనే మనకు ఏం రావాలి, అవుట్పుట్ అనేది కనిపించాలి. సో చూడండి, ఇక్కడ డైరెక్ట్, ఒకవేళ నేను డైరెక్ట్ ఇచ్చాను, డైరెక్ట్ ఇచ్చినా కూడా మనకు వస్తుంది. సో కానీ టర్మినల్లో రావాలి. ఎవరికైనా బిగినర్స్ కి మీకు టర్మినల్లో రాకపోతే మాత్రం అవుట్పుట్ అనేది చూసుకోండి, అవుట్పుట్ లైక్ టర్మినల్లో రావాలి. సో ఈ విధంగా మనం క్లిక్ రైట్ రాసాం. ఇంకో విధంగా మనం ఫైల్ డైరెక్ట్, ఇప్పుడు ఈ ఫైల్ ని ఇలా ఇలా తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఫైల్ అని. ఒకవేళ మీరు ఇంకో విధంగా కూడా చేయడం చూద్దాం. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా ఎంత సింపుల్ గా నేను పైథాన్ ప్రోగ్రామ్ అని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి, హలో వరల్డ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇంత సింపుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు రాసేసారు, చాలా సింపుల్ గా రాసేసారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైథాన్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేసారు. సో ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకో విధంగా రాద్దాం. సో నార్మల్ గా మీరు ఇక్కడ ఫైల్ తీసుకోకుండా కంట్రోల్ ఎన్ ఇవ్వండి. కంట్రోల్ ఎన్ అని ఇచ్చేసి న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో కంట్రోల్ ఎన్ అని ఇచ్చేసిన తర్వాత మనకు న్యూ ఫైల్ అనే విధంగా ఓపెన్ అవుతుంది. ఏంటి, జస్ట్ చూడండి, కంట్రోల్ ఎన్. సో న్యూ ఫైల్ ఓపెన్ అయిందా, మళ్ళీ ప్రోగ్రామ్ రాయండి, ప్రింట్ హలో వరల్డ్. చూడండి, హలో వరల్డ్ డబుల్ కోట్స్ లో రాయాలి. సో డబుల్ కోట్స్ లో రాయాలి. సో ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్. ఏంటి, కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ ఒక్కితే ఇక్కడ మనం ఇప్పుడు డెమో డాట్ పీవైతో సేవ్ చేస్తున్నాను. సో సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుందాం. చూడండి, హలో వరల్డ్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు నార్మల్ గా ఇక్కడ నుంచి ఫైల్ తీసుకొని రాయొచ్చు, న్యూ ఫైల్ అని తీసుకొని, లేదా కంట్రోల్ అయిన అని షార్ట్ కట్ ద్వారా యూజ్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ అని సేవ్ చేసుకొని ఈ విధంగా మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకో లైన్ రాద్దాం ఇక్కడ. సో చూడండి, సేమ్ ప్రింట్ దిస్ ఈస్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. చూడండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి, రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ ఇస్తున్నాను. సో హలో వరల్డ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. టర్మినల్లో అవుట్పుట్ రావాలి, ఇక్కడ టర్మినల్లోనే అవుట్పుట్ రావాలి. సో నేను నాకైతే ఈ విధంగా డైరెక్ట్ క్లిక్ చేసినా మనకు వచ్చేస్తుంది. సో టర్మినల్లోనే రావాలి. హలో వరల్డ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి. సో చూడండి, సింపుల్ గా ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చాను, ప్రింట్ అని రాశాను, డబుల్ కోట్స్ ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ లైన్ లో ఇంకోటి ఇచ్చాను. సో అందుకే ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. సో చూడండి, ఇదే. ఓకేనా, సో సింపుల్ గా ఈ విధంగా మనం పైథాన్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం. ఓకేనా, సో మీరు కూడా ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి కామెంట్ లో పెట్టండి, ఎగ్జిక్యూట్ చేసినట్టు. సో ఎంతమంది మంది ఎగ్జిక్యూట్ చేశారు నేను కూడా చూస్తాను. సో కామెంట్ లో పెట్టండి, మీరు సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో మీరు ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, నేను డెమో డాట్ పీవై ఇచ్చాను, లేకపోతే మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, కానీ డాట్ పీవైతో సేవ్ చేయండి. సో ఇదండి. ఒకవేళ మీరు పైథాన్ ని ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో డెమో లింక్ ఇస్తున్నాను, చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.